టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం, టెర్రరిజం అంతం కావాలన్నారు. మూడో మాట, భారత్, పాకిస్తాన్, చైనా మేమందరం పొరుగు దేశాలు. పొరుగు దేశాలు మనకి ఇష్టమన్నా కాదన్నా కలిసి బతకాలి, ఏదో రకంగా సయోధ్య సాధించాలి అన్నారు. సరైన మాట కదా అది? బట్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కు చైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది అంటున్నారు. దానిలో అనుమానం లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ ఇరుకున పెట్టాలి, మనకు కొంచెం ఇబ్బంది పెట్టాలా. పాకిస్తాన్ తో వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. మరి పాకిస్తాన్ లో పోర్టుకి వాళ్ళు, గోడార్ పోర్టుకి వాళ్ళు సాయం చేశారు. తర్వాత ఆక్రమిత కాశ్మీర్ లోంచే ఆ పొఖరన్ హైవే వేశారు, కారాకోరం హైవే వేశారు. మరి చాలా పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పెద్ద దేశం కనుక వాళ్ళ అధీనంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో వాళ్ళ సంతోషం. అమెరికా పాత్ర పాకిస్తాన్ లో తగ్గుతున్నది కాబట్టి పాకిస్తాన్ తో వాళ్ళు ఉన్న బలాన్ని కోల్పోరు, కానీ అదే సమయంలో ఆచితూ స్పందిస్తారు. దౌత్యనీతిలో మీరు మీ పక్షం మా పక్షం అన్నంత స్పష్టంగా ఉండదు. మనం మన ప్రయోజనాలను, చైనా తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది, పాకిస్తాన్ కోసం చైనా పనిచేయదు. అంటే పాకిస్తాన్ భారత్ కూడా తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. మనం పాకిస్తాన్ చైనా కోసం చేయము, రష్యా కోసం చేయము, మన కోసం మనం చేసుకుంటాం. ఆయుధ సంపత్తి విషయంలో లేకపోతే ఇటువంటి విషయాల్లో చైనా సపోర్ట్ చేసినా సరే మనం వాళ్ళతో మంచిగా ఉండక తప్పని పరిస్థితి. తప్పదు, అమెరికాకే తప్పదు, యూరప్కే తప్పదు. ఇప్పుడు ఆయుధాలు తెచ్చుకొని వినండి, వాళ్ళు తెచ్చుకుంటే మనకేం కావాలి? మన ఆయుధాలు మనం తెచ్చుకుందాం, మన సొంతంగా స్వయం సమృద్ధి సాధించుకుందాం, మన సొంతంగా ఆయుధాలు ఉత్పత్తి చేసుకుందాం. అంతే తప్ప నువ్వు వాడికి ఎందుకు ఇచ్చే ఆయుధాలు, నీకు నాకు రామని చైనాతో యుద్ధానికి వెళ్తాం మనం. ఓకే, సో అంటే చైనాతో ఇప్పుడు మొన్న జరిగిన దానిలో చైనా మనం అనుకున్న దానికంటే ఇంకా బాగానే కొంత పాకిస్తాన్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేయలేదంటారు. నా దృష్టిలో భారత్ చైనా చరిత్రలో, పాకిస్తాన్ చైనా చరిత్రలో చైనా ఎంత ఆచితూచి స్పందించిన సందర్భం ఇంకొకటి లేదు. ఓకే, ఎందుకు సార్? రీజన్ ఏమై ఉంటుంది? దౌత్య నీతియా లేకపోతే? చైనాకి టెర్రరిజం ఇష్టం లేదు. రెండోది, పాకిస్తాన్ విఫల రాజ్యం, అక్కడ గందరగోళం వల్ల మన వాళ్ళకు కూడా మరి యుగ్వేర్లు, వైగర్లు అని చెప్పి అంటారు. చైనాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడ ముస్లిం జనాభా కొద్దిగా ఉంది. అక్కడ గొడవలు వస్తున్న కారణం పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం. పాకిస్తాన్ ప్రభుత్వం చేయకపోయినా కూడా అది చైనాకి విసుగ్గా ఉంది, వాళ్ళకి ఇష్టం లేదు. మూడోది, చైనాకు కూడా కావాల్సింది ఆర్థికంగా భవిష్యత్తు సాధించుకోవాలి, మంచి ఆర్థిక భవిష్యత్తు కావాలి, అమెరికాకి ధీటుగా నిలవాలి. నాలుగోది, భారత్ ఎదుగుతున్న దేశం, మనకు కొంచెం సంకటం పెట్టే ప్రయత్నం చేసినా కూడా భారత్ని పెద్దగా ఆపలేము, కొద్దిగా కొంచెం స్లో చేయగలమేమో కానీ. కాబట్టి వాళ్ళతో ఖాయం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి దేశం అట్లా ఆలోచిస్తుంది, అంతేగాని ఊరికే ఏదో గుడ్డెత్తి చేలబట్టి ఎవరు చేయరు. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సార్, టర్కీ అజర్బైజాన్ దాన్ని ఎట్లా చూస్తారు సార్? టర్కీ సంబంధించి అయితే అవుట్ రైట్ గా ఖచ్చితంగా అజర్బైజాన్కి మనం గుణపాఠం చెప్పాలి. అజర్బైజాన్ గుణపాఠం చెప్పాలంటే అది చాలా చిన్న దేశం. వాళ్ళకైనా పక్కన ఆర్మేనియాకి మధ్య గొడవ ఉన్నది. ఆర్మేనియాలో క్రైస్తవులు, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి, అజర్బైజాన్ లో ముస్లింలు. సాఫ్ట్ ముస్లిం అయినా కూడా అక్కడ నగర్నో కరోబాక్ అని చెప్పని ఒక ఎంక్లేవ్ ఉన్నది. అది ఎక్కువగా ఆర్మేనియన్లో ఉన్నటువంటి ప్రదేశం, కానీ అజర్బైజాన్ ఆధీనంలో ఉంది. ఆర్మేనియాలో చొచ్చుకుపోతుంది. అడపాదడప యుద్ధాలు జరుగుతున్నాయి. మన ఆర్మేనియాకి నిర్మోహమాటంగా ఆయుధాలని సరఫరా చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగాలి అజర్బైజాన్కి. అది చిన్న దేశం, పెద్ద పట్టుకోకల్లా. టర్కీ విషయం వేరు. టర్కీ ఏమిటంటే యూరోపియన్ రాజ్యం, నేటోలో భాగస్వామ్యం అన్నది. కానీ అక్కడ ఎర్డోగాన్ అనేవాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటిదాకా టర్కీలో ఉన్నటువంటి సుల్తాను, ఆటోమన్ టర్క్ సుల్తాన్స్ ఉంటారు, ఆ సుల్తాను ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యాలకు మొత్తానికి ఒక అధిపతిలాగా. రాజ్యం అంతా ఆయన చేతిలో చక్రవర్తి కాకపోయినా కూడా ఒక మతపరంగా ఖలీఫేట్ అంటారు. ఖలీఫా పూర్వం అనేవాళ్ళు, బాగ్దాద్ ఖలీఫా, హరునాల్ రషీద్, అబ్బాసిడ్ ఖాలిఫేట్ అలా అనేవాళ్ళు. అలాగా ఖాలిఫేట్ వాళ్ళ చేతుల్లో ఉండే.